ఫ్రెండ్స్, మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది వచ్చేసి మన గవర్నమెంట్ జాబ్స్ అండి. సో ఇందులో మనకు కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు, 60% మార్కులు ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇందులో. సో మనకి పోస్టింగ్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. సో మరి ఏ స్టేట్కి ఎన్ని ఉన్నాయి, దీని క్వాలిఫికేషన్ ఏంటి పూర్తిగా చూద్దాం. ఓకే, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది గవర్నమెంట్దేనండి. సో ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే మనకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. సో దీంట్లో మనకి జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా ఐటీ ప్రొఫెషనల్ ఉన్నాయి. ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే, ఒకవేళ జావా .NET ఇలాంటి కోర్సులు ఏమైనా చేసి ఉంటే ఐటీ ప్రొఫెషనల్కి అప్లై చేసుకోవచ్చు. లేదా డిగ్రీ 60% ఉన్న వాళ్ళు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ అనేది నిన్ననే స్టార్ట్ అయిపోయింది. మనకి పూర్తి వివరాలు చూద్దాం. సో రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ ఫర్ సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ యాజ్ జూనియర్ అసిస్టెంట్. ద వేకెన్సీస్ యాజ్ అండర్. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు మనము. ఆంధ్రప్రదేశ్కి 12 ఖాళీలు ఉన్నాయి, అస్సాంకి 5, ఛత్తీస్గఢ్ 6, గుజరాత్ 5, హిమాచల్ ప్రదేశ్ 3, జమ్మూ కాశ్మీర్ 1, కర్ణాటక 38, మధ్యప్రదేశ్ 12, మహారాష్ట్ర 53, పుదుచ్చేరి 1, సిక్కిం 1, తమిళనాడు 10, తెలంగాణ 31, ఉత్తరప్రదేశ్ 17, వెస్ట్ బెంగాల్ 5. సో టోటల్గా 200 ఖాళీలు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఒక్క స్టేట్కి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక పోస్టులు అనేది సంఖ్య పెరగవచ్చు తగ్గొచ్చు. సో జూనియర్ అసిస్టెంట్కి చూసినట్లయితే వేకెన్సీ స్టేట్ వేర్ వేకెన్సీ ఎగ్జిస్ట్. ఓకే, ఎగ్జామినేషన్ స్టేట్ ఫ్రమ్ వేర్ క్యాండిడేట్ విల్ అపియర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఇంటర్వ్యూ స్టేట్. సో స్టేట్ ఫ్రమ్ వేర్ క్యాండిడేట్ విల్ అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఓన్లీ ఫర్ వన్ స్టేట్. ఓకే, సో మనకి వేకెన్సీ చూపించినటువంటి టేబుల్ ఏలో ఉన్నటువంటి స్టేట్లో ఏ స్టేట్కైనా ఒక స్టేట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆల్సో who has to select one state from he or wish to appear for the examination state. So please note that the state opted under vacancy state and examination can be different. Okay, సో ఇది అండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆల్సో నోట్ దట్ ఇంటర్వ్యూ స్టేట్ విల్ బి సేమ్ యాజ్ వేకెన్సీ స్టేట్. సో మనం వేకెన్సీస్ ఉన్నటువంటి స్టేట్లో ఏవైతే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్లోనే ఇంటర్వ్యూ ఉంటుందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ఏ పర్టికులర్ స్టేట్ విల్ బి పోస్టెడ్ ప్రిఫరబుల్లీ ఇన్ దట్ స్టేట్ సబ్జెక్ట్ టు ద రిక్వైర్మెంట్ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, సూటబిలిటీ. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టైమ్ అండ్ యాక్టివిటీ షెడ్యూల్. సో స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు 25/7/2024. చివరి తేదీ చూసినట్లయితే మనకు 14/8/2024. సో డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ 7 నుంచి 14 రోజుల ముందర తీసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్కి. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూనియర్ అసిస్టెంట్కి చూసినట్లయితే మనకు సెప్టెంబర్ 2024లో జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ రెన్యుమరేషన్. మనకు శాలరీ చూసినట్లయితే మనకు టోటల్ ఎమౌంట్మెంట్స్ పర్ మంత్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ 32,000 to 32,500. సో ఓకే, 32,000 నుంచి 35,200 వరకు అనేది ఉంటుంది. సో మీరు సెలెక్ట్ అయిన ఏరియాని బట్టి మీ యొక్క శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇంక్లూడ్స్ బేసిక్ పే, హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ అండ్ పిఎఫ్, కంపెనీ కాంట్రిబ్యూషన్. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో 20,000 బేసిక్స్ పే ఉంటుంది, 4,400 హెచ్ఆర్ఏ, అదర్ బెనిఫిట్స్ 8,400, పిఎఫ్ కంపెనీ కంట్రిబ్యూషన్ 2,400, టోటల్ మంత్లీ 35,200. సో యాన్యువల్గా చూసినట్లయితే 4,22,400. సో హ్యాండ్ అంటే మనకి వచ్చే శాలరీ 32,800 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ అడిషన్ to the above mentioned emoluments, employee will be eligible for mediclaim, gratuity, group insurance scheme, housing loan, performance linked incentives as per approval. Okay, every year based on the quarterly or annually performance, employee will be eligible for increment of up to 10% of the total annual salary. Okay, మీరు ఒక పర్ఫార్మెన్స్ బాగా చూపించినట్లయితే ఇందులో మనకి 10% యాన్యువల్ శాలరీ కింద పెంచడం జరుగుతుంది. ఓకే, లీజ్ ఫెసిలిటీ అండ్ స్టాఫ్ క్వార్టర్ ఫెసిలిటీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ జూనియర్ అసిస్టెంట్. సో వీళ్ళకి క్వార్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ వాళ్ళకి క్వార్టర్స్ అనేది ఇవ్వడం జరగదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక మనం ఎక్కడైనా సెలెక్ట్ అయితే బయట రూమ్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ 6 months అనేది ఉంటుందండి. సో 6 months ప్రొబేషనరీ పీరియడ్. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో నేషనాలిటీ ఇండియన్ ఉంటే సరిపోతుంది. సో టోటల్గా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ 200 ఖాళీలు ఇచ్చారు. సో ఇక వయసు చూసినట్లయితే 21 నుంచి 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మినిమం 21 ఉండాలి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో డిగ్రీలో ఎనీ డిసిప్లిన్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, అదేవిధంగా బీబీఎం, ఇంకా ఎంబీఏ ఇలా ఎవరైనా చేసుకోవచ్చు, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా. అయితే ఇక్కడ
కోర్స్ కంప్లీటెడ్ త్రూ కరెస్పాండెన్స్, డిస్టెన్స్, పార్ట్ టైమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో కేవలం రెగ్యులర్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని ఇచ్చారు. ఇందులో మనకి కరెస్పాండెన్స్ కానీ డిస్టెన్స్లో చేసిన వాళ్ళకి కానీ ఈ నోటిఫికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఓకే, ఇక నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ. ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజెస్, షుడ్ హ్యావ్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద హై స్కూల్ ఆర్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్. సో ఓకే, మీరు కంప్యూటర్ అనేది పక్కా తెలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు స్కూల్లో కావచ్చు లేదా ఇన్స్టిట్యూట్లో బయట కావచ్చు, ఏదైనా సరే ఒక నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎటువంటి అవసరం లేదు, కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు జూలై 1, 2024కి సో 21 నుంచి 28 సంవత్సరాలు అనేది ఉండాలి. సో 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు అంటే ఇక్కడ చూడొచ్చు మనము 2/7/1996 నుంచి 1/7/2003 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆల్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మెన్షన్ షుడ్ బి from a university or institute or board recognized by government of India or approved by government regulatory bodies, and final result should be have been declared on before 1/7/2024. ఓకే, సో 1/7/2024 అంతా మీ డిగ్రీ కంప్లీట్ అనేది అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, మినిమం 60% అనేది ఉండాలి. ఓపెన్ చేసిన వాళ్ళకి అర్హులు కాదని చెప్పేసి నోటిఫికేషన్కి ఇక్కడ ప్రాపర్గా ఇవ్వడం జరిగింది. Proper document from board or university for having declared the result on or before 1/7/2024 has to submit the interview. సో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, మీ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గర ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఎవరికైతే జీపీఏ వచ్చి ఉంటుందో వాళ్ళని కంపల్సరీగా మార్క్స్ పర్సెంటేజ్లో మీకు డైవర్ట్ చేసేసి మీరు చేంజ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. జూనియర్ స్టడీ చూసినట్లయితే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూ అంటే మీరు లోకల్ లాంగ్వేజ్లో వచ్చిన వాళ్ళు సరిపోతుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తెలుగులో ఉంటుంది ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అంటే ఏం లేదండి, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎందుకు రావాలనుకుంటున్నారు ఈ జాబ్లోకి, ఇవన్నీ సింపుల్గా అడగడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఆఫ్ టోటల్ 2 hours డ్యూరేషన్ కంప్రైజింగ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అదేవిధంగా న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్, ఇవన్నీ కంపల్సరీగా వీటిపైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్గా 200 క్వశ్చన్స్, 200 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ డ్యూరేషన్ చూసినట్టయితే మనకి 120 minutes అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 2 గంటల ఎగ్జామ్ ఉంటుంది, 200 నిమిషాలు. ఓకే, 200 మార్కులకి 200 నిమిషాలు, 120 నిమిషాలు. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఎగ్జామ్ వచ్చేసి కేవలం ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, ఇంకా అదర్ లాంగ్వేజ్లో ఉండదు. దెర్ విల్ బీ నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ టు ఏ క్వశ్చన్ గివెన్ బై ద క్యాండిడేట్ 1/4 of the, that is 0.25 marks assigned to that question will be deducted యాజ్ ఏ పెనాల్టీ. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ అరైంజ్ సోర్స్. సో ఇక్కడ తర్వాత మనకు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ర్యాంక్ సఫిషియెంట్లీ హై ఇన్ ఆర్డర్ ఆర్ మెరిట్ బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ మార్క్స్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఎవరికైతే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కంబైన్డ్ మార్క్స్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ. ద ఫైనల్ సెలెక్షన్ విల్ బి స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు ద మెరిట్ మార్క్ ర్యాంకింగ్ సబ్జెక్ట్ టు ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ. ద కంపెనీ రిజర్వ్స్ ద రైట్ టు చేంజ్ ద సెలక్షన్ ప్రొసీజర్ ఇఫ్ నెసెసరీ. తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, మెడికల్ కంపల్సరీగా ఉంటుందండి. నెక్స్ట్ హౌ టు అప్లై. ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 25/7/2024 ప్రారంభమైంది, 14/8/2024 చివరి తేదీ. సో మనం ఒకవేళ నెట్ సెంటర్కి పోయినట్లయితే మనకు 10th మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఒక ఫోటో, సిగ్నేచర్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకొకటి విషయం చూసినట్లయితే మనకి ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఈ డిక్లరేషన్ అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది పర్సన్ అనేది. ఓకే, సో ఇవన్నీ కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ఫీజ్. జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే 800 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి అది అదనంగా 18% అనేది జిఎస్టీ కూడా యాడ్ చేసి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దాదాపుగా మనకు 830 రూపాయలు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక
తర్వాత చూసినట్లయితే మనకు 14/8/2024 అనేది చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూద్దాం అప్లికేషన్ రిజిస్ట్రేషన్. ఓకే, టోటల్గా ఆన్లైన్ అని చెప్పాను కదండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే పేమెంట్ ఆఫ్ ఫీజ్. సో పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజ్ వయా ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో మనకి నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, రూపే కానీ ఏదైనా కానీ తీసుకొని పే చేసుకోవచ్చు. సో అమౌంట్ పే చేసేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు మీరు అప్లికేషన్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు సబ్మిట్ చేసి అమౌంట్ కొట్టండి. ఒక తర్వాత మీరు అమౌంట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ చేయడం కుదరదు ఫ్రెండ్స్. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. మనకి సెంటర్స్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్స్ సో కాల్ లెటర్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఛత్తీస్గఢ్లో చూసినట్లయితే ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ రాయ్పూర్ అట్లా ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప. ఇక తెలంగాణ చూసినట్లయితే మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఒంగోలు. ఇక నెక్స్ట్ మీకు దగ్గర ఏమున్నాయనేది తొందరగా సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, ఇక ఇంటర్వ్యూ సెంటర్స్. ద ఇంటర్వ్యూ సెంటర్స్ విల్ బి ఇంటిమేటెడ్ టు ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అట్ ఏ లార్జ్ స్టేజ్. సో లేటెస్ట్ స్టేజ్. ఓకే, నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఏ సెంటర్ ఆర్ డేట్ టైమ్ ఫర్ ఇంటర్వ్యూ షల్ బి ఎంటర్టైన్డ్. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ అటెంప్టింగ్ ఇంటర్వ్యూ విల్ నాట్ బి రీఎంబర్స్డ్ బై ద కంపెనీ. సో మేము అక్కడి నుంచి వచ్చాము, మాకు ఛార్జీలు ఇవ్వాలని చెప్పేసి అడగడానికి మీకు వీల్లేదు. మీ సొంత ఖర్చులతోనే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా దీనికి ఎవరైనా డిగ్రీ చేసిన మీ క్యాండిడేట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా సో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.